గ్రేట్ థింగ్ అంటే నాకు నా మీద అంత నమ్మకంతో ఆయన చేస్తున్నారంటే నిజంగా వారి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వేదిక మీద అలంకరించినటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైన అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను, నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వంశీ రామరాజు గారు ఏ కార్యక్రమం చేసినా ఒక విశిష్టమైన కార్యక్రమంగా ఉంటుంది. ఉగాది పురస్కారాలు అని చెప్పి ఈ సత్కార కార్యక్రమాన్ని చేసేస్తారు. దీనికి పూర్తిగా వెన్నుదన్నుగా నిలబడిన ఆయన తిరుమల మ్యూజికల్స్ చంద్రశేఖర్ గారు. వారు ఎక్కడో కనపడ్డారు. అమ్మా మీరా, నమస్తే అమ్మా. కాలంలో లేని గుర్తు అట్లా. అలాగే స్వామీజీ గారు వస్తున్నారంట, వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఒక మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. అయితే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం సిగ్గుగా కూడా ఉంది, బాధగా కూడా ఉంది. అక్కడ ఉన్న ఆడియన్స్ కంటే ఇక్కడ మేము ఎక్కువ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే టీవీలు, వీడియోలు, ఆన్లైన్లో చూసే కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఈ ట్రాఫిక్లో బట్టి రావాలంటే అందులో సమ్మర్ బ్రహ్మాండంగా వేడిగా ఉంటుంది. ఈ సమ్మర్లో రావటం అనేది చాలా కష్టం కాబట్టి రాలేకపోయిన వాళ్ళని మనం అనుసరించకుండా ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ డైరెక్ట్గా ఇక్కడ కూర్చొని చూడకపోయినా రామరాజు గారు ఏ కార్యక్రమం చేసినా చాలా ఎవరు కూడా ఊహించని రీతిలో ఉంటుంది. దాదాపుగా 50 సంవత్సరాల పైన కదండి, 50 సంవత్సరాల పైనుంచి. అంటే నేను ఇండస్ట్రీకి రావటానికి వచ్చేటప్పటికే ఉన్నానంట. నేను వచ్చి 50 ఏళ్ళు అయింది, ఆయన వచ్చి 52 ఏళ్ళు అయినట్టుంది. ఎన్నో కార్యక్రమాలు ఈ రవీంద్ర భారతి వేదిక మీద ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం వారితో కలిసి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి కార్యక్రమాల్లో దేశ విదేశాల్లో కూడా మేము కలిసి వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఎంతోమంది ఉన్నారు. వారందరి గురించి మాట్లాడాలంటే ఒక రోజు చాలు. అంత విశిష్టమైన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ రామరాజు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ క్రోధినామ సంవత్సరంలో ఆ మహానుభావుని దీవెనలతో మనందరం ప్రారంభించి హారతితో స్వాగతం. మన వాసవాది వినుత సద్వరాయ మంగళం, చారుమేతాయ హారకటక శోభితాయ భూరి మంగళం, దేవలం విమల రూపాయ మహిత మంగళం, మామకాభీశ్రదాయ మహిత మంగళం, మామకాలం. మనందరి తరఫున సాదర స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ వేదికపై ఆసనలు కావాల్సిందిగా కోరుతున్నాం. మన కార్యక్రమంలో జ్యోతి వెళ్తే నాకు ₹1 ఫండ్స్ వచ్చినాయి దివ్యాంగుల ఆశ్రమానికి. నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఎలా చేతితో డబ్బులు ఇచ్చి మూట కట్టి దాచిపెట్టుకో, బీరువాలో దాచిపెట్టుకో అంటారు. ఆయన మర్చిపోతే నేను అడుగుతుంటా, ఏవో ఇవ్వలేదే అని అడుగుతుంటా. చాలా ప్రేమమూర్తి. తన అదృష్టం, వారి యొక్క వర్చస్సు కానీ వారి యొక్క పలుకు కానీ మనకి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. నిజానికి ఇవాళ ఆయనే మొత్తం స్పీచ్ అయితే 3 గంటలు మాట్లాడేస్తారు. మిగతా వాళ్ళకి ఏమి మిగలదు సబ్జెక్ట్ వచ్చారు వాళ్ళు మన సభకి. ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రతిభామూర్తులు మాడుగులు నాగవడి శర్మ వస్తున్నారు. నాకు ఆప్తమిత్రుడు ఆయన.
అందరికీ నమస్కారాలు. ఈరోజు వంశీ ఆర్ట్ థియేటర్స్ అండ్ రైలింగి ఆర్ట్ సంయుక్తంగా నిర్వహించినటువంటి కామధేను అవార్డ్స్లో నాకు సినీ రంగం నుంచి రాజబాబు గారి అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మిమిక్రీ కళాకారుడిగా నాకు రాజబాబు గారు ఎంత ఇన్స్పిరేషనో మొదటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా వారి ప్రదర్శనలో నా మొదటి వాయిస్ వారిని చేస్తూ ఉన్నాను. సో ఎక్కడో అందరూ చాలా అప్డేట్ అయ్యారు కదా అని అనుకున్న ప్రాయంలో కూడా నేను దాన్ని అనుకరించడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, కానీ ఈరోజు ఆ వాయిసే నాకు అవార్డు దాకా వచ్చే ఈ జబర్దస్త్ వేదిక కానీ లేకపోతే సినీ రంగం కానీ ఏదైనా కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది మన జీవితంలో ఉండాలి. అలా నా జీవితంలో రాజబాబు గారు అలాంటి పురస్కారం నాకు ఇచ్చినందుకు అవార్డు కమిటీలో ఉన్న మా గురువుగారు దర్శక హాస్య దిగ్గజం రేలంగి నరసింహారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిగతా నాతోటి అవార్డ్స్ అందుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈవినింగ్ వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ ఈ రోజున జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందులో లెజెండరీ పురస్కారాలని చెప్పేసి నా పేరు ఇమ్మడి శివకుమార్, నాకు ఒక అవార్డు ఇచ్చినందుకు ఆనందంగా కూడా ఉంది. సాధించింది ఏంటి అనే దానికంటే ఎక్కువగా సాధించడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు అనే విషయంలో నన్ను కూడా ఈ రోజున పురస్కారం ఇచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే నేను కూడా ఒక వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ అని చెప్పేసి ఒక అవార్డు ప్రధానోత్సవం సంవత్సరానికి 2 సార్లు ఒక మహిళలకి ఇంకోసారి పురుషులకి ఇవ్వడం జరిగింది. గత 6 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 7వ సీజన్ రాబోతుంది జూన్లో. దాంతోపాటుగా నేను వీబిన్ అనే సంస్థకి, వైశ్య బిజినెస్ నెట్వర్క్ అనే సంస్థకి ఫౌండర్గా ఉన్నాను. దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు. అదే దాంతోపాటుగా నేను ONS IT Sol అని చెప్పేసి ఒక కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఫౌండర్ని. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని ఈరోజు వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ సంస్థ వాళ్ళు నాకు ఇవాళ అవార్డు ఇచ్చినందుకు నేను వాళ్ళకు కృతజ్ఞతగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. కామధేను పేరు మీద అందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ అవార్డ్స్ మేము ఇండియాలో కాకుండా ఇతర దేశాలకు కూడా వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి కామధేను అంటే మరి ప్రతి ఇంట్లో కామధేను ఉంటే అన్నీ ఉన్నట్టే. కామధేను వారి బ్లెస్సింగ్స్ మరి అందరికీ ఇవ్వాలని కోరికతో ఈరోజు తిరుమల బ్యాంక్ వంశీ తిరుమల బ్యాంక్ జాయింట్గా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. మరి ఈ అందరికీ తీసుకున్న వారికి అవార్డ్స్ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు చీఫ్ గెస్ట్గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా విశ్వయోగి విశ్వజిత్ మహారాజ్ వారు, మరి మడుగుల నాగపల్లి శర్మ గారు, మరి మా సుమన్ గారు బ్రాండ్ అంబాసిడర్ మా తిరుమల బ్యాంక్ సుమన్ గారు, మరి మురళీమోహన్ గారు ప్రఖ్యాత యాక్టర్ అండ్ బిజినెస్ మ్యాన్ అండ్ డైనమిక్ మురళీమోహన్ గారు, మరి వీళ్ళందరూ పెద్దవాళ్ళు, రోజా రమణి గారు, చాలామంది ఇక్కడ వచ్చిన వైద్య రంగం, విద్యారంగము, తర్వాత వివిధ సినిమా ఇండస్ట్రీ అన్ని రకాలుగా సెలెక్ట్ చేసి రామరాజు గారు అన్నీ నిర్ణయించి మరి మేము కూడా కలిసి జాయింట్గా ఇప్పుడు ప్రతి సంవత్సరము తిరుమల బ్యాంక్ వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ అనేది ఈరోజే లోగో కూడా ఆవిష్కరణ చేశాము. దాన్ని ఇంకా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని ఆ భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించమని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ.